అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 2 నెలలైంది. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ చేశారు, లిక్కర్లో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని కూటమి ప్రభుత్వ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు కూడా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఇదే లిక్కర్ స్కామ్ మీద సిట్ దర్యాప్తు చేయడం, ఇప్పటికీ చాలామందిని అరెస్ట్ చేయడం, వాళ్ళల్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉండడం, మాజీ ఇప్పుడున్న ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉండడం, వీళ్ళందరూ చూసాం మనం. అయితే అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నాడా ఈ లిక్కర్ స్కామ్లో అంటే ఖచ్చితంగా అవును అనే ఎక్కువ సమాధానం వస్తుంది. సరే, అందరూ అంటున్నారు, ఆఖరికి ఐవైఆర్ కృష్ణారావు గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడో, నెగిటివ్గా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడో, ఆయన కూడా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు, చాలా ఈజీగా దొరికిపోయేటట్టుగా స్కామ్ చేశాడు అని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు గారి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే చాలామంది కూటమికి సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మాత్రం మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డినే అరెస్ట్ కాకుండా ఆపాడు, జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉంటున్నాడు 42,000 కోట్ల రూపాయల కేసుల్లో, అలాంటిది ఈ 2,000 కోట్లు 3,000 కోట్లని ఛార్జ్షీట్లు వేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు, చంద్రబాబు నాయుడు, లోకేష్ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు, పైన మోడీ గారి సపోర్టు, అమిత్ షా గారి సపోర్టు, కేంద్ర పెద్దలందరి సపోర్టు జగన్మోహన్ రెడ్డికి ఉంది, వాళ్ళు కూటమిలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఆపటానికి వాళ్ళు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి చాలామంది భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అవ్వడా అంటే 99% జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఎవ్వరూ ఆపలేరు ఈ సిట్ దర్యాప్తులో, ఏదైతే లిక్కర్ స్కామ్లో. దీని తర్వాత ఇంకొకటి ఉంది, అది మీకు చెప్పాలి, అందుకే ఈ వీడియో చేస్తుంది. ఏదైతే మైనింగ్ లీజులకు సంబంధించి, మైనింగ్కి సంబంధించి, గనులకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్లలో విపరీతమైన దోపిడీ జరిగింది. ఇసుక కావచ్చు, బాక్సైట్ కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, గ్రావెల్ కావచ్చు, ఆఖరికి మట్టే కావచ్చు, ఏ గనిని కూడా వదిలిపెట్టకుండా విపరీతమైన స్కామ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. దానికి సంబంధించే 2,560 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అని చెప్పి గనుల శాఖ డైరెక్టర్ని గత సంవత్సరంలో అరెస్ట్ చేస్తే ఆయన మొత్తం వివరాలు చెప్పడం జరిగింది. ఇదంతా చీఫ్ సెక్రటరీ మైన్స్ దగ్గర రిపోర్ట్ ఉంది. ఈ లిక్కర్ స్కామ్ అనేది అయిపోగానే వెంటనే దాని మీదకి ప్రభుత్వం దృష్టి పెట్టేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. లిక్కర్ స్కామ్ అయిపోగానే అంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అని ఏ విధంగా భావిస్తున్నారంటే ఎక్కువ మంది, అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక 10 రోజులు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత బయటికి రాలా, తాడేపల్లి ప్యాలెస్లో లేడు, వెళ్ళి బెంగళూరులో ఉన్నాడు, బెంగళూరు నుంచి 10 రోజుల తర్వాత వచ్చాడు. మిథున్ రెడ్డి అరెస్ట్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టలా, మిథున్ రెడ్డి తప్పు చేయలేదు అని ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం సిట్ ఇవ్వలా. ఎందుకంటే ఇది ఏదైతే ముడుపులన్నీ రాజు కసిరెడ్డి తీసుకొని, రాజు కసిరెడ్డి విజయసాయిరెడ్డికి ఇస్తే, విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డికి ఇస్తే, అలా సాగి గోవిందప్ప బాలాజీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డికే ఇచ్చారు, ఈ ముడుపులన్నీ చేరినాయి అని చెప్పి సిట్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఆ ఛార్జ్ షీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్ అంత ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా డైరెక్ట్గా యాడ్ చేశారు. సో సిట్ దగ్గర నిన్న 11 కోట్ల రూపాయలు ఒక ఫామ్ హౌస్లో దొరికినాయి, 12 బాక్సుల్లో డబ్బులు పెట్టారు. ఈ సిట్ ఇంకా దూకుడుగా వ్యవహరించింది కాబట్టి 11 కోట్లు దొరికినాయి. ఇప్పటికీ 63 కోట్ల రూపాయలు సీజ్ చేసి ఉన్నాయి. ఆ డబ్బులకి ఈ డబ్బులకి లెక్క ఎవరి దగ్గర ఉందంటే ఎవరి దగ్గర లేదు. ఇలాగా ఇంకొన్ని రోజుల్లో ఖచ్చితంగా సిట్ ఇంకా ఎక్కువ డబ్బుల్ని రికవరీ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల దగ్గర ఏదైతే మద్యం పేరుతోటి దోచుకున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాటిని ఖచ్చితంగా రికవరీ చేసి దాన్ని సీజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం
ఖాయమని ఎక్కువ మంది మాట్లాడుకున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా అభిమానించేటువంటి ఐవైఆర్ కృష్ణారావు కూడా బయటకు వచ్చి అరెస్ట్ ఖాయం అన్నాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు శాటిలైట్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి మేము సిద్ధంగానే ఉన్నామని, వెళ్తాడు, ఎన్ని రోజులు ఉంటాడు, 4 రోజులు ఉంటాడు, లేకపోతే 4 నెలలు ఉంటాడు అని మాట్లాడాడు. అదేవిధంగా భారతి గారిని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని కలిశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా రెచ్చిపోతున్నారు. వాళ్ళ నోటికి ఏ మాటలు వస్తున్నాయో ఏంటో కూడా అర్థం కావట్లా. ఎన్నికలకి 4 సంవత్సరాలు ఉండగానే ఇంకా అప్పుడే క్యాడర్ని విపరీతంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు, సెంటిమెంట్ వర్కౌట్ చేసే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ సన్నివేశాలన్నీ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డాట్ కలుపుకుంటూ వెళ్తే, అన్ని డాట్స్ని కనెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. దాన్ని ఆపలేమన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డికి అండ్ సోకాల్డ్ ఆ కోర్ టీంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు అనే అర్థమవుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆపుతుంది, మోడీ గారు ఆపుతున్నారు అని దయచేసి ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ కానీ, అమిత్ షా గారు అపాయింట్మెంట్ కానీ ఇచ్చి ఎన్ని రోజులైందో మీరు ఒకసారి చూసుకోండి. వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కలిశాడో మీరు ఒకసారి చూసుకోండి. ఆయనకు అధికారం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో, మోడీ గారిది కానీ, అమిత్ షా గారిది కానీ, కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ అందరితో కానీ చాలా మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధాన్ని పోగొట్టుకోరు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరమే తెలుగుదేశం పార్టీ వన్ ఆఫ్ ద పిల్లర్ అయింది ఇప్పుడు వాళ్ళకి. ఓకే, సో అలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఈడీ, సిబిఐ ఎంక్వైరీలు ఎప్పుడు ముందుకెళ్తాయో, కోర్టులో ట్రయల్స్ ఎప్పుడు మొదలవుతాయో దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్లో లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ పక్కా అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవుతాడా, ఇంకాసేపటికి అవుతాడా, రేపు అవుతాడా, ఎల్లుండి అవుతాడా అంటే దానికి మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యి తీరుతారు అని చాలామంది సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ అనలిస్టులు, ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు చాలామంది చెప్తున్నటువంటి మాట. మీకు ఈ విషయం తెలియజేయడం కోసం, మీలో ఉన్న అపోహల్ని తొలగించడం కోసం, మోడీ ఆపుతున్నాడు, అమిత్ షా ఆపుతున్నాడు, ఇలాంటి అపోహలన్నీ తొలగించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. నమస్కారం.